జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ భక్తులందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. నా ఎపిసోడ్లలో నేను వరదలు మరియు యుద్ధాల పరిస్థితిని చర్చిస్తున్నాను. మహాపురుషుడు అచ్యుతానంద భవిష్య మాలికలో భాగమైన జైఫూల మాలిక అనే తన గ్రంథంలో వరదలు మరియు యుద్ధాలను వివరించాడు. লাগিব মহাসমর দেশ দেশ মধ্যে অতি প্রবল পৃথিবী ওই জীবদু నరహర సుజనే. లగిబా మహాసమర దేశ దేశ మధ్యే మహాప్రబలలో జైఫూల ప్రతి హోయి జిబాదుయి నరఖర అంటే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. రాబోయే ప్రపంచ యుద్ధం కలిసి పోరాడదు అంటే చాలా దేశాలు తమ మధ్య ఏకకాలంలో పోరాడుతాయి. పాకిస్తాన్, చైనా మరియు భారతదేశం యొక్క ఇతర పొరుగు దేశాలతో భారతదేశం యుద్ధం చేస్తుందని చెప్పండి. అదేవిధంగా ఆఫ్రికా జర్మనీతో పోరాడుతుంది. అమెరికా రష్యాతో యుద్ధం చేస్తుంది. కాబట్టి దేశాల మధ్య వివిధ యుద్ధాల సమూహం ఉంటుంది. ఈ యుద్ధాల ఫలితం ఎలా ఉంటుంది? సమీపిస్తున్న యుద్ధం నుండి తాము క్షేమంగా ఉంటామని అందరూ అపోహలో ఉన్నారు. యుద్ధం తమ జీవితంపై ఎటువంటి ప్రభావం చూపదని కూడా చాలా తక్కువ మంది అనుకునేవారు. కానీ యుద్ధం అన్ని ప్రాంతాలను మరియు ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ప్రభావితం చేస్తుంది. సర్వశక్తిమంతులు కూడా యుద్ధం నుండి తమను తాము రక్షించుకోలేరు. వారు కూడా నాశనమై చనిపోతారు. కాబట్టి ప్రపంచ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది, విస్తృతమైన అల్లకల్లోలం. ఇంకా మహాపురుష్ అచ్యుతానంద భవిష్య మాలికలో పేర్కొన్నాడు, ఎప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుందో మరియు ప్రతిచోటా వరదలు వస్తాయని, అదే సమయంలో ప్రపంచంలో 7 పగళ్లు మరియు 7 రాత్రులు పూర్తిగా చీకటి ఉంటుంది. ଆସୁ ଅଛି କାଳ ବେଳ ଶପଥ ଦିନ ଯେ ହେବ ଅନ୍ଧାରଲୋ ଯାଇ ଫୁଲ ବେଳୁ ଷଡ଼ ଚକ୍ର ଏକକର. ఈ శ్లోకాలలో మహాపురుష్ అచ్యుతానంద దుర్గుణాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మరియు అసూయలకు దూరంగా ఉండమని అడుగుతున్నారు. వీటిని తొలగిస్తేనే మిమ్మల్ని మీరు రక్షించుకోగలరని అన్నారు. మానవ మనస్సు యొక్క ఈ 6 శత్రువుల నుండి మానవులు తమను తాము శుద్ధి చేసుకోలేకపోతే వారు తమను తాము నాశనం చేసుకుంటారు. ఈరోజు మనం ఈ దుర్గుణాలు మానవులందరిలో దాగి ఉండడం చూస్తున్నాం. కొంతమంది భక్తులు ఈ దుర్గుణాల నుండి తమను తాము రక్షించుకోగలిగారు. కాబట్టి ప్రపంచ యుద్ధం కదలికలో మరియు వరదలు అంతటా ఉన్నప్పుడు ఏకకాలంలో 7 పగళ్లు మరియు 7 రాత్రులు పూర్తి చీకటి ఉంటుంది. భూమిలో సగభాగం పగలు కలిగి ఉంటే మిగిలిన సగం రాత్రి ఉంటుంది. కాబట్టి ఆసియా పగలు ఉన్నప్పుడు ఐరోపాకు రాత్రి ఉంటుంది. అలాగే యూరప్కు పగలు ఉన్నప్పుడు ఆసియాకు రాత్రి ఉంటుంది. అయితే సూర్యదేవుని కిరణాలు గాని చంద్రదేవుడు కిరణాలు గాని భూమిని చేరని కాలం వస్తుంది. ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళం మరియు మొత్తం విశ్వం చీకటిని అనుభవిస్తాయి. ప్రపంచం ఎటువంటి సూర్యకాంతి లేకుండా ఉంటుంది. 7 పగళ్లు మరియు 7 రాత్రుల పూర్తి చీకటి కాలంలో మానవత్వం భయంకరమైన వినాశనాన్ని చూస్తుంది. ఆ సమయంలో భక్తులు స్వామిని స్మరించుకుంటూ, ఆయన నామాన్ని జపిస్తూ, ఆయన మహిమలు పాటలు పాడుతూ తమను తాము రక్షించుకోగలుగుతారు. వారు చీకటి ప్రభావాన్ని అనుభవించరు. కానీ చీకటి పాపులను పిచ్చివాడిని చేస్తుంది. ఎందుకంటే వారు దిగ్భ్రాంతికరమైన పరిస్థితిని అర్థం చేసుకోలేరు. ఏమి జరుగుతుందో మరియు ఏమి విప్పుతుందో వారి మనస్సు పనిచేయడం మానేస్తుంది. ఆ పరిస్థితికి శాస్త్రవేత్తలు కూడా పరిష్కారం కనుగొనలేరు. ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు దీని గురించి కూడా తెలియదు మరియు 7 పగళ్లు మరియు 7 రాత్రులు పూర్తి చీకటి గురించి ఎప్పుడూ సూచించలేదు. రాబోయే భూకంపాలు, ఉల్కలు మరియు భూమికి దగ్గరగా పడిపోతున్న నక్షత్రాలు గురించి శాస్త్రవేత్తలు అనేక అంచనాలు వేశారు. కానీ ఆ అంచనాలన్నీ అబద్ధాలుగా మారాయి.
ఈ రాబోయే చీకటి గురించి మరియు దాని ఆచూకీ గురించి వారికి తెలియదు. మీరు ఏదైనా శాస్త్రీయ సాహిత్యంలో 7 పగలు మరియు 7 రాత్రులు చీకటిగా ఉండే అవకాశాన్ని ఎదుర్కొన్నారా? నా ఎపిసోడ్లను చూసే మరియు మాలికను అనుసరించే మీరందరూ దయచేసి మాలిక అంచనాల వాస్తవికతను తోసిపుచ్చే వారికి చెప్పండి. పూర్తి నమ్మకంతో మరియు అన్ని రుజువులతో నేను ప్రభువు యొక్క స్వంత శాశ్వతమైన ఆదేశాలను ప్రచారం చేస్తున్నాను. ఇవి నా అభిప్రాయాలు కావు, భగవంతుడు నాకు అప్పగించిన బాధ్యత కాబట్టి నేను ప్రచారం చేస్తున్న దైవిక అంచనాలు. ఇది బిగ్గరగా మరియు స్పష్టంగా వినండి, దానిని వ్రాయండి. అది రాతితో చెక్కబడి ఉంది. అదే సమయంలో ప్రపంచ యుద్ధం, వరదలు మరియు ప్రపంచం మొత్తం 7 పగళ్లు మరియు 7 రాత్రులు చీకటిలో ఉండే సమయం వేగంగా సమీపిస్తోంది. ఆ సమయంలో ఇంకా ఏమి జరుగుతుంది? పురుషులు ఒకరినొకరు చంపుకుంటారు. ఎవరైనా మరొకరిని చంపబోతున్నారా లేదా మరొకరిని రక్షించబోతున్నారా అనేది ఒకరికి తెలియనంత దుర్మార్గంగా ఉంటుంది. అది చాలా చెడ్డగా ఉంటుంది. అడవి జంతువులన్నీ పిచ్చిగా మారి ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. మానవులు తమ జ్ఞానాన్ని కోల్పోతారు. ఈరోజు వారికి ఏ తెలివితేటలు ఉన్నాయో అన్నీ యోగమాయ శక్తిలో నశిస్తాయి. కానీ భక్తులు దీనితో అస్పష్టంగా ఉంటారు. సుధర్మ మహాసంఘంలో భాగమైన వారికి ఎలాంటి కష్టాలు ఉండవు. ఎందుకంటే వారు ప్రభువు ఆశ్రయంలో ఉండేవారు మరియు ప్రభువు నిర్దేశించిన సూత్రాలను అనుసరిస్తూ ఉంటారు. వారు వేద సూత్రాల కోసం పనిచేస్తూ ఉంటారు మరియు ధర్మ సంస్థాపన స్థాపించడానికి భగవంతుని పనికి సహకరిస్తారు. కాబట్టి భగవంతుడు వారిని రక్షిస్తాడు. ఆ అల్లకల్లోల సమయాల్లో భక్తులు పరమానందంగా భగవంతుని మహిమను గానం చేస్తూ భగవంతుని లీలల్లో మునిగిపోతారు. పాపులు ఏమీ అర్థం చేసుకోలేక వెక్కిపోతారు. కొందరు అకాల మరణానికి గురవుతారు, కొందరు జంతువులచే చంపబడతారు, మరికొందరు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే వినాశనానికి గురవుతారు. ప్రకృతి వైపరీత్యాలు అనూహ్యమైన అల్లకల్లోలాన్ని తెస్తాయి. దీనిని ఎవరూ వర్ణించలేరు. ఎందుకంటే నేను మిమ్మల్ని అంతగా భయపెట్టడం ఇష్టం లేదు, కానీ నేను మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాను మరియు మీరు ధర్మ మార్గాన్ని అనుసరించి జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. మీ పాపాల ఫలితం నుండి తప్పించుకోవడానికి మీకు వెసులుబాటు ఉన్న సమయం ఉంది, కానీ ఆ సమయం ఇప్పుడు లేదు. భగవంతుడు కాలచక్ర శక్తిని ఉపయోగించి పాపులను నాశనం చేస్తాడు మరియు తరువాత సత్యయుగాన్ని స్థాపిస్తాడు. కాబట్టి 7 పగళ్లు మరియు 7 రాత్రులు, ఉత్తర మరియు దక్షిణ హిమానీనదాలు, ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలు, మొత్తం 7 ఖండాలు మరియు మొత్తం విశ్వం పూర్తిగా చీకటిలో ఉండే సమయాలు వస్తున్నాయి. భగవంతుడు తన లీలలను ఆవిష్కరిస్తున్నాడని భక్తులు భావిస్తారు. నేడు మాలిక రాతలు నిజమవుతున్నాయి. భగవంతుడు అవతరించి ఇక్కడే ఉన్నాడని అందరూ తెలుసుకుంటారు. భక్తులు పరమేశ్వరుడు కల్కిని చూడగలుగుతారు మరియు తద్వారా తమ జీవితాన్ని సమర్థించుకోగలుగుతారు. నేటి ఎపిసోడ్ని ముగించే సమయం వచ్చింది. తదుపరి ఎపిసోడ్లో మేము మరింత చర్చిస్తాము. అప్పటిదాకా జై జగన్నాథ్.